కశ్మీర్ పహల్గాం దాడి నిజంగా మర్చిపోలేకపోతున్నాం. ఆ దృశ్యాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. అయితే ఇది కేవలం భారత్, పాక్ లేదా ఇండియా వర్సెస్ టెర్రరిస్టుల యుద్ధం కాదు, వార్ కాదు. హిందువుల మీద మతోన్మాద ముస్లింల దాడి ఇది. ఉగ్రవాదానికి మతం ఉంటది, అందరికీ తెలుసు. కానీ తెలియనట్లు నటించడమే అసలు ప్రమాదం. అలాంటి ప్రమాదకర వ్యక్తులు, శక్తులు మన చుట్టే ఉన్నారు మనం చూస్తున్నాం. పోయిన ప్రాణాలు తిరిగి రావు. మరి ఏంటి, వాట్ నెక్స్ట్? పాకిస్తాన్ మీద యుద్ధం చేయన్నా? యుద్ధం చేయాలా వద్దా అన్నది మోదీ, అమిత్ షా, ధోవల్, జయశంకర్ వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు తీసుకుంటారు. కానీ పాక్తో యుద్ధం కూడా సమస్యకు పరిష్కారం కాదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్ కూడా మనకి తలనొప్పిగా తయారైంది. మహమ్మద్ యూనస్ కుట్ర లాగడం లేదు. బంగ్లాదేశ్ మీద గట్టి చర్యలు తీసుకోకుండా ఉండడానికి, ఆపడానికి పాక్ ఉగ్రవాదులు ఈ దాడి చేసి ఉండవచ్చు. ఇదొక అనుమానం. భారత్ దృష్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండింటి మీద ఉండాలి. అయితే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రతిచర్య ఉండాలి. పూర్తిగా మనం పాకిస్తాన్ మీదనే మనసు పెడితే, పాకిస్తాన్ మీదనే దృష్టి పెడితే సిల్గురి చికెన్ నెక్ దగ్గర రెచ్చిపోదామని యూనస్ చూస్తున్నాడు. అందుకే కోపంతో కాకుండా, ఆవేశంతో కాకుండా, తొందరపాటుతో కాకుండా వ్యూహంతో ముందుకు సాగాలి. ఆ వ్యూహం ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వం దగ్గరుంది, మన నాయకుడి దగ్గరుంది. అయితే బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను ఒకేసారి ఎదుర్కొనే స్థితి తెచ్చుకోవద్దు. నిజానికి పాకిస్తాన్ కంటే ముందు బంగ్లాదేశీల పని పట్టాలి, బంగ్లాదేశ్ పని పట్టాలి. ఉత్తర బంగ్లాను విడదీయడం, చికెన్ నెక్ను విస్తరించుకోవడం, త్రిపుర రాష్ట్రాన్ని చిట్టగాంగ్ పోర్ట్ వరకు విస్తరించడం, బంగ్లాదేశ్ను చచ్చిన పాముగా మార్చడం, అది ఇంపార్టెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రమేయంతోనే పశ్చిమ బెంగాల్లో, ముర్షిదాబాద్లో హింస చెలరేగింది. అయితే కశ్మీర్ దాడి వల్ల దాన్ని మనం మర్చిపోవద్దు. వక్కు పేరు చెప్పి రోడ్డెక్కిన ఇంటి దొంగలను అణచివేయాలి. ముందు మన అంతర్గత శత్రువులు ఒళ్ళు బలిసి కొట్టుకున్నంత కాలం మనం ఓడిపోతూనే ఉంటాం. బయట శత్రువుల కంటే ఎక్కువ టార్గెట్ చేయాల్సింది భారత్ లోపల శత్రువుల్ని. పాక్, బంగ్లా మద్దతుదారులు, మతోన్మాదులు, వక్ చట్ట వ్యతిరేకులు, సెక్యులర్ హిందువులు, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, వీళ్ళందరినీ కట్టడి చేయకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయగలదు భారత్ లాంటి దేశానికి. మన దేశానికి ఉన్న శక్తికి, మన సాయుధ బలగాల శక్తికి చిన్న పని అది. అయితే అది కేవలం సర్జికల్ స్ట్రైకో, 4 బాంబులతో దాడో కావద్దు. పీఓకే స్వాధీనం జరిగి తీరాలి. వీలైతే బెలూచ్ స్వాతంత్రం కూడా జరగాలి. పాక్ అంతం కాకుండా పాకిస్తాన్ అంతానికి ఆరంభం జరగాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.